ఒకవేళ బౌద్ధమే బలపడితే చెట్టుకు పుట్టకు మొక్కిన హిందువు బుద్ధుడికి మొక్కడానికి వెనకపోడు. క్రైస్తవులు ముస్లింలు మొక్కుతారా? ఈ చిన్న ఇంటి ఇస్తా, దీని మీద మీకు లైవ్ మళ్ళీ అడుగుతుంది, వీలైతే కామెంట్లో పెట్టండి. ప్రతిదాన్ని దైవంగా భావించే హిందువుడు ఏదైనా దైవంగా భావిస్తాడు. చెట్టుకు పాలు కాడుతానంటే అదో మహిమలాగా భావిస్తాడు. నోట్లోంచి తీసి లింగం బయట తీస్తే అదేదో అద్భుతమైన చర్యగా భావించి మోకరిల్తాడు. అంత అమాయకంగా ఉన్న సమాజము బుద్ధుణ్ణి దేవుడిగా కొలవడానికి వాళ్ళకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏం కలదు. ఒకవేళ బౌద్ధ భారతదేశమే కావాల్సి వస్తే చెట్టుకు పుట్టకు మొక్కిన హిందువు బుద్ధుని మొక్కడానికి వెనకపోడు అని నేను అంటున్నా. మరి ఈ ముస్లింస్ క్రైస్తవులు బుద్ధుని మొక్కడానికి ముందుకు వస్తారా? ఇది నా ప్రశ్న. వీలైతే కామెంట్లో పెట్టండి. మారితే హిందువులు మారొచ్చేమో కానీ క్రైస్తవులు ఈరోజు బౌద్ధం బతకాలా, బౌద్ధం ముందుకు రావాలని చెప్తున్నారు కదా. మరి మీరు క్రైస్తవులు ముస్లింలే కామెంట్లు పెట్టి చూస్తా నేను అన్న రావాలన్నా అని అంటారా? మేము కూడా మొక్కుతామని అంటారా క్రైస్తవులు ముస్లింస్? ఇది ప్రశ్న. దీని మీద నేను మళ్ళీ ఇంకో లైవ్లో వస్తాను.